బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో చేద్దామనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని పక్కాగా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఈ వీడియోలో మనం కొన్ని టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం, అది కూడా సివిల్ బ్రాంచ్కు సంబంధించింది. సో సివిల్ బ్రాంచ్లో మనం జాయిన్ అయితే మన కెరీర్ అనేది ఏ విధంగా ఉంటుంది, జాయిన్ అవ్వడం మనకు ప్లస్సా మైనస్సా, ఒకవేళ జాయిన్ అయితే మనకు జాబ్స్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఒకవేళ మనకు ప్రైవేట్ జాబ్ రాకపోతే మన గవర్నమెంట్ జాబ్కి అదేవిధంగా ఇంకేదైనా ప్రైవేట్ జాబ్ చేసుకోవడానికి మనం ఎలిజిబుల్ అవుతామా అవ్వమా, ఈ బీటెక్లో ఈ సివిల్ బ్రాంచ్లో జాయిన్ అయితే మనకు శాలరీస్ అనేది ఏ విధంగా ఉంటాయి అండ్ మన ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో టోటల్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అసలు ఈ సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అండ్ దీంట్లో మనం ఏం నేర్చుకుంటాం అనేది అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. సో సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏ ప్రొఫెషనల్ ఇన్ ప్లానింగ్, డిజైనింగ్, ఆర్కిటెక్చర్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ కన్స్ట్రక్షన్ సైడ్. సో ఎవరైతే కన్స్ట్రక్షన్ సైడ్లో ప్లానింగ్, డిజైనింగ్, ఆర్కిటెక్చర్ అండ్ మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తారో సో వీళ్ళనైతే మనం సివిల్ ఇంజనీర్స్ అని అయితే అంటాం. సో దీంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే కేవలం కన్స్ట్రక్షన్ గురించి, అంటే ఒక బిల్డింగ్ని కానివ్వండి, ఒక డ్యామ్ని, రోడ్ని, బ్రిడ్జెస్ని ఎలా అయితే నిర్మించాలి అండ్ దాన్ని డిజైన్ కానివ్వండి, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ అనేది అయితే ఎవరైతే చేస్తారో సో వాళ్ళని మనం సివిల్ ఇంజనీర్స్ అంటాం. వాళ్ళు కేవలం దీని గురించే నేర్చుకుంటారు ఈ సివిల్ బ్రాంచ్లో అయితే. ఒక బిల్డింగ్ గురించి, ఒక బ్రిడ్జెస్ గురించి, వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా నిర్మించాలి అనేదే ఫుల్ అయితే ఈ బ్రాంచ్లో అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు హైదరాబాద్లో ఒక 2-3 ఎకర్స్ ల్యాండ్ అయితే ఉంది. సో దాంట్లో మీరు ఒక హోటల్ కానివ్వండి, లేకపోతే ఒక రెస్టారెంట్ కానివ్వండి, సో ఏదో ఒకటి బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, కట్టాలనుకుంటున్నారు. సో అప్పుడు మీకు ఈ సివిల్ ఇంజనీర్స్ యొక్క హెల్ప్ అయితే తీసుకోవాలి. సో ఎందుకంటే వీళ్ళు ఆ ప్లేస్కు వచ్చి ఆ ల్యాండ్లో బిల్డింగ్ అనేది ఏ విధంగా కడితే బాగుంటుంది అండ్ మీరు కట్టేది హోటలా లేకపోతే రెస్టారెంటా, ఇంకేదైనా గెస్ట్ హౌసా అనేది తెలుసుకొని ఆ బిల్డింగ్ అనేది ఏ విధంగా కట్టాలి, ఎంత హైట్ అయితే ఉండాలి అండ్ ఆ బిల్డింగ్కు సంబంధించి డిజైన్ కానివ్వండి, ప్లానింగ్ కానివ్వండి అండ్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ ఈ సివిల్ ఇంజనీర్స్ అయితే చూసుకుంటారు. సో దానికి వీళ్ళు కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తుంటారు. సో బయట నార్మల్గా అయితే ఈ సివిల్ ఇంజనీర్స్కి అయితే మంచి డిమాండ్ అయితే ఉంటుంది, ఎందుకంటే మొత్తం బిల్డింగ్ యొక్క ప్లాన్ అండ్ డిజైన్ అనేది వీళ్ళకే తెలుసు కాబట్టి సొసైటీలో వీళ్ళకు మంచి డిమాండ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనం అసలు ఈ సివిల్ బ్రాంచ్లో సబ్జెక్ట్స్ ఏముంటాయో అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. సివిల్ ఇంజనీరింగ్లో సబ్జెక్ట్స్ వచ్చేసరికి సో మనకు మెయిన్గా కొన్ని టాపిక్స్ గురించి అయితే ఉంటాయి. సో వాటిని సబ్జెక్ట్స్ కింద కూడా ఇస్తారు. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అనేది ఒక టాపిక్ ఉంటుంది అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అని ఇంకో టాపిక్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్, ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్, కాంక్రీట్ టెక్నాలజీ, జియోటెక్నికల్ ఇంజనీరింగ్, మున్సిపల్ అండ్ అర్బన్ ఇంజనీరింగ్, బ్రిడ్జ్ ఇంజనీరింగ్ అండ్ రైల్వే అండ్ ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్ అనే టాపిక్స్ అయితే మెయిన్గా ఉంటాయి. అండ్ అదేవిధంగా కొన్ని అడిషనల్ టాపిక్స్ కూడా ఉంటాయి, బట్ అవైతే అంత ఇంపార్టెంట్ కాదు కానివ్వండి, ఇవే ఎక్కువగా ఇంపార్టెంట్. సో ఈ సివిల్ బ్రాంచ్లో మనం వీటి గురించి ఎక్కువ నేర్చుకుంటాం. సో నెక్స్ట్ కెరియర్ ఇంజనీరింగ్ కెరియర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, అదేవిధంగా జాబ్ పొజిషన్ చూసుకుంటే మీరు కనుక ఈ సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే మీరు జూనియర్ ఇంజనీర్ అవ్వచ్చు అండ్ సైట్ ఇంజనీర్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్, డిజైన్ ఇంజనీర్, కన్స్ట్రక్షన్ మేనేజర్, స్ట్రక్చరల్ ఇంజనీర్, జియో టెక్నికల్ ఇంజనీర్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్, అర్బన్ ప్లానర్, వాటర్ రిసోర్సెస్ ఇంజనీర్. సో ఇలాంటి జాబ్స్లో మీరు మంచి పొజిషన్లో అయితే ఉండొచ్చు. సో ఇవైతే కెరియర్ పరంగా చూసుకుంటే. ఈ సివిల్ ఇంజనీరింగ్లో జాబ్స్ విషయానికి వస్తే ఒకవేళ మీరు ఏదో ఒక కాలేజీలో జాయిన్ అయ్యి సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీకు జాబ్ అయితే రాకపోతే సో మీరు ఈ సివిల్ ఇంజనీరింగ్ ద్వారా మీరు గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ఏదో ఒక కంపెనీలో ప్రైవేట్ జాబ్ అనేది చేసుకోవచ్చు. సో మీరు గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటే ఎలాంటి జాబ్స్లో మీరు ఎలిజిబుల్ అవుతారంటే ఈ మున్సిపల్ ఇంజనీరింగ్ అండ్ రైల్వేస్ ఇంజనీరింగ్, ఇరిగేషన్ ఇంజనీరింగ్, హైవే ఇంజనీర్. సో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అయితే మీకు ఈజీగా మీరు ఎలిజిబుల్ అవుతారు అండ్ మీకు ఈజీగా అయితే ఈ జాబ్స్ అనేవి వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ప్రైవేట్ జాబ్స్ చూసుకుంటే సో ప్రైవేట్ జాబ్స్ అయితే ఈ ఇంజనీరింగ్ బ్రాంచ్లో అయితే చాలా ఉంటాయి. సో మెయిన్గా ఏదో ఒక కంపెనీలో మీరు జాయిన్ అవుదాం అనుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్గా జాయిన్ అవ్వచ్చు, సైట్ ఇంజనీర్గా జాయిన్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ మేనేజర్గా అండ్ జియోటెక్నికల్ ఇంజనీర్గా అండ్ స్ట్రక్చరల్ ఇంజనీర్గా. సో ఇలాంటి ప్రైవేట్ జాబ్స్ అయితే ఈ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఉన్న స్టూడెంట్స్కి అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో మీరు గవర్నమెంట్ జాబ్స్ కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే కొన్ని మన గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయి.
సో కంపెనీస్ అనుకోండి లేకపోతే రిక్రూటర్స్ అనుకోండి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్టీపీసీ అంటారు. సో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అని, అండ్ ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, అండ్ బెల్ అని, భారత్ హెవీ ఎలక్ట్రిక్ లిమిటెడ్ అని, ఇలాంటి కంపెనీస్ అయితే మెయిన్గా సివిల్ ఇంజనీర్స్ని ఎక్కువ రిక్రూట్ చేసుకుంటారు. సో ఎందుకంటే ఈ కంపెనీస్ అన్నీ గవర్నమెంట్ కంపెనీస్ రిక్రూటర్స్. సో మెయిన్గా సివిల్ ఇంజనీర్స్ ఉన్న స్టూడెంట్లనే రిక్రూట్ చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. ఒకవేళ మీరు ప్రైవేట్ జాబ్ చేయాలనుకుంటే సో ప్రైవేట్ కంపెనీస్ కూడా ఉన్నాయి ఈ సివిల్ ఇంజనీర్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి. సో లార్సన్ టర్బో, ఎల్ఎన్టీ అని, అండ్ జిఎంఆర్ గ్రూప్స్. సో ఈ జిఎంఆర్ గ్రూప్స్ గురించి అందరికీ తెలిసి ఉంటుంది. ఎయిర్పోర్ట్స్, బిల్డింగ్స్, సో మేజర్గా ఎయిర్పోర్ట్స్ అన్నీ ఈ జిఎంఆర్ గ్రూప్సే ఎక్కువగా నిర్మిస్తుంటారు. అండ్ టాటా ప్రాజెక్ట్స్ అండ్ ఈ రిలయన్స్కు సంబంధించిన ఇండస్ట్రీస్. సో ఇలాంటివన్నీ కూడా కేవలం సివిల్ ఇంజనీర్స్ని ఎక్కువ హైర్ చేసుకుంటారు. ఎందుకంటే ఇవి మొత్తం కన్స్ట్రక్షన్కు సంబంధించిన కంపెనీస్ కాబట్టి ప్రైవేట్ పరంగా చూసుకున్న, గవర్నమెంట్ పరంగా చూసుకున్న ఈ సివిల్ ఇంజనీర్స్కి అయితే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ శాలరీస్ విషయానికి వస్తే, సో మీరు ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో ఆర్ లేకపోతే గవర్నమెంట్ సైడ్లో ఏదో ఒక జాబ్ అయితే తెచ్చుకున్నారనుకోండి ఈ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో. సో మీకు శాలరీస్ వచ్చేసరికి 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి లో లెవెల్ అని. సో వీళ్ళనే ఫ్రెషర్స్ అంటారు. సో ఎవరైతే జాబ్స్కి అయితే స్టార్ట్ చేస్తారో, సో జాబ్ తెచ్చుకొని ఎవరైతే జాబ్ చేస్తుంటారో సో వాళ్ళని లో లెవెల్ ఇంజనీర్స్ అంటారు, వాళ్ళని ఫ్రెషర్స్ అంటారు. సో వాళ్ళకైతే శాలరీస్ వచ్చేసరికి 3 to 5 lakhs పర్ యానం అయితే ఇస్తారు. సో అది లో లెవెల్, సో ఫ్రెషర్స్కి. అండ్ నెక్స్ట్ మిడ్ లెవెల్ వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి 5 to 10 lakhs పర్ యానం అయితే ఇస్తుంటారు. అండ్ నెక్స్ట్ సీనియర్ లెవెల్, సో వీళ్ళనే ప్రొఫెషనల్ ఇంజనీర్స్ అని, సీనియర్ ఇంజనీర్స్ అని కూడా అంటారు. సో వీళ్ళకి శాలరీస్ వచ్చేసరికి 10 to 20 and 20+ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇది శాలరీస్ విషయానికి వచ్చేసరికి.